వైజాగ్ నుంచి శ్రీజ రాస్తున్నారు. శరన్నవరాత్రులు ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. శ్రీ దుర్గా భవాని పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు భక్తి ఛానల్ ప్రేక్షకులకు సదా సర్వకాలాలు ఉండాలి అని మొట్టమొదట అమ్మవారిని ప్రార్థన చేస్తూ, ఈ అమ్మవారికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి అనేక పురాణ ఇతిహాసాల్లో రకరకాలైనటువంటి రీతుల్లో ఆమె వైభవాన్ని వర్ణించినాడు వ్యాస భగవానుడు. కృత త్రేత ద్వాపర కలియుగములనేటువంటి ఈ 4 యుగాల్లో ఏ యుగములలో ఏ దేవత ఉపాసన చేయడం వలన ఆ దేవత మనకు ఫలాన్ని ఇస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ, కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఏ దేవతల యొక్క ఉపాసన క్షిప్ర ఫలము చెప్పి, ఈ కలియుగంలో తొందరగా ఫలాన్నిచ్చేటువంటి దేవత ఎవరు అనే ప్రశ్న వేసుకొని వ్యాసుడు అనేక పురాణ ఇతిహాసాల్లో చెప్పినాడు. కలౌ చండీ విశిష్యతే, కలియుగంలో చండీ దేవత కన్నా తొందరగా ఫలాన్నిచ్చేటువంటి దేవతామూర్తి ఇంకొకటి లేదు అని స్పష్టంగా చెప్పినారు. ఆ చండీ దేవతనే లలితా మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, లక్ష్మీదేవత అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరికి సంబంధించినటువంటి ఉపాసన అనేక రకాలుగా ఉన్నది. 1 కాదు, 2 కాదు, అనేక రకాల ఉపాసనలో భాగంగా సంవత్సరంలో మొత్తము 4 సార్లు వచ్చేటువంటి నవరాత్రులలో శరన్నవరాత్రులు చాలా శ్రేష్టమైనటువంటివి. శరత్కాలే మహాపూజాం క్రియతే యాచవార్షికి అని మార్కండేయ పురాణంలో స్పష్టంగా చెప్పినాడు. 4 నవరాత్రులు దేవి భాగవతంలో మనకు ప్రసిద్ధములే అయినటువంటి ఉన్నప్పటికీ కూడా శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రులు ఉన్నాయో అవి చాలా గొప్పనైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటివి. కలియుగంలో రాజరాజేశ్వరి తొందరగా ఫలాన్నిచ్చే దేవత అవుతూ ఉండగా, శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో పూజించడం వలన ఇంకా క్షిప్రఫలదాయినవుతుంది ఆ భగవతి రాజరాజేశ్వరి అని చెప్పినారు. అందులో ఈ శరన్నవరాత్రులు ఎవరాచరించాలి అనే ప్రశ్న వేస్తే ఎవరు ఆచరించకూడదు అనేదే సమాధానం. ఎవరాచరించాలి అనంటే, ఎవరికి ఏ రకములైనటువంటి కష్టాలున్నాయో వాళ్లకున్నటువంటి కష్టాలన్నీ తొలగించుకునేందుకు అందరూ ఆచరించవచ్చును. ఇందులో వర్ణాశ్రమ విభాగం అనేటువంటిది ఏదీ లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు అందరూ కూడా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులను ఆచరించవచ్చును. అనేక రకాలైనటువంటి విషయాలను వ్యాసభగవానుడు ఎవరెవరు ఆచరించడం వలన ఏ యుగములలో అమ్మవారి యొక్క ఉపాసన చేసి ఎవరు గొప్పనైనటువంటి ఫలాన్ని పొందినారో విస్తృతంగా వర్ణించినారు. సీతాదేవిని అపహరించినటువంటి రామచంద్రుడు సీతాన్వేషణ చేస్తున్న సమయంలో నారదుడు వచ్చి, ఏమయ్యా రామ, చాలా బాధలో ఉన్నావు, నీకు కలిగినటువంటి కష్టమేమిటి అని ప్రశ్న వేస్తే, అప్పుడు రామచంద్రుడు జరిగిన వృత్తాంతాన్ని చెప్పితే, నీకున్నటువంటి ఈ దుఃఖం తొలగిపోవాలి అనంటే రాబోయేటువంటి అశ్వీజ మాసంలో అమ్మవారికి సంబంధించిన నవరాత్రులను నీవు ఆచరించవయ్యా, తప్పకుండా నీకు క్షేమం కలుగుతుంది అని అనడంతో రాముడు నారదుని ద్వారా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులను చక్కగా జయించుకొని, నవమి నాడు ఎప్పుడైతే పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసినాడో యజ్ఞగుండంలో నుండి భగవతి రాజరాజేశ్వరి ప్రాదుర్భవించి, రామా, పోగొట్టుకున్న సీతాదేవిని పొందడమే కాదు, రావణ కుంభకర్ణాది రాక్షసుల యొక్క సంహారాన్ని నీవు చేసి మళ్ళీ తిరిగి రామరాజ్యంలో నీవు పట్టాభిషిక్తుడవుతావు అనేటువంటి మాటను అమ్మవారు చెప్పి అంతర్ధానమైనది. రాముడు ఆ పని చేసినాడు. ఆ తర్వాత అయోధ్యా నగరానికి వచ్చి దేవీ సంబంధమైనటువంటి అనేక దేవాలయాలను నిర్మించినాడు అని దేవీ భాగవతంలో త్రేతాయుగానికి సంబంధించిన విషయాన్ని గురించి చెప్పినాడు. ద్వాపర యుగానికి వచ్చిన తర్వాత కృష్ణుడు తన కొడుకును పోగొట్టుకున్నాడు. అన్వేషిస్తూ ఉన్న సమయంలో నారదుడి ద్వారా బోధన పొందినటువంటి వాడి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులను చేసి పోగొట్టుకున్నటువంటి తన కుమారుణ్ణి మళ్ళీ పొందగలిగినాడు అని ఈ విధంగా ఒక్కొక్క యుగానికి సంబంధించిన విషయాన్ని చెప్పుతూ
క్షత్రియులు ఆచరించినారు, బ్రాహ్మణులు ఆచరించినారు. ఒక వైశ్యుడు చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో తనకున్న దారిద్ర్యం ఎట్లా తొలగిపోవాలి అని చింతిస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఎందుకయ్యా నీవు దుఃఖాన్ని అనుభవిస్తావు, నీకున్నటువంటి దారిద్ర్యం తొలగిపోవాలి అని అంటే నీవు దేవీ నవరాత్రులను ఆచరించు అని ఆశ్వీజ మాసంలోని శుక్లపక్ష పాడ్యం నుండి మొదలుకొని నవమి పర్యంతము చేయవలసినటువంటి విధానాలన్నింటినీ కూడా చెప్పగా తూచా తప్పకుండా తన సామర్థ్యాన్ని అనుసరించి, శక్తిని అనుసరించి ఆ వైశ్యుడు ఈ నవరాత్రులను ఆచరించడం వలన అఖండ ఈశ్వర్యవంతుడైనాడు అనేటువంటి విషయాన్ని దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పినాడు. ఈ విధంగా కేవలం ఒక క్షత్రియులు, ఒక బ్రాహ్మణులు అని కాకుండా ఎవరెవరికి ఏ విధమైనటువంటి కష్టాలున్నాయో ఆ కష్టాలు తీర్చుకోవడానికి భగవతి రాజరాజేశ్వరి సంబంధమైనటువంటి నవరాత్రులను ఆచరించాలి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహము కలియుగంలో తొందరగా వాళ్లకు లభిస్తుంది. కాబట్టి అమ్మవారి నవరాత్రులతో సమానమైనటువంటి వ్రతం ఇంకొకటి లేదు. అందరూ, అన్ని వర్ణాల వాళ్ళు, కేవలం పురుషులు కాకుండా స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు.